బోర్గడ్డ అనిల్ కుమార్ తన కుటుంబంతో కలిసి, తన అనుచరులతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేస్తాడు అనే ప్రచారం సోషల్ మీడియాలో బలంగా నడుస్తుంది. నిన్న కూడా బోర్గడ్డ అనిల్ కుమారు, ఆయన భార్య మీడియా ఛానల్‌తో మాట్లాడారు. గత 3, 4 రోజులుగా మొత్తం సోషల్ మీడియా బోర్గడ్డ అనిల్ కుమార్ చుట్టూని చర్చ నడుస్తుంది. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతన్ని బాగా వాడుకుంది. ఇతని మాటల్ని బాగా ఎంజాయ్ చేసింది. ఇతని చేత తిట్టించాల్సిన వాళ్ళందరినీ తిట్టించింది. అప్పుడేమో కేసులు పెట్టలేదు, పైగా సెక్యూరిటీ బోర్గడ్డకే ఇచ్చారు. ఇప్పుడేం ప్రభుత్వం మారిపోయింది, బోర్గడ్డ మీద కేసులు నమోదవుతున్నాయి, పాత కేసుల్లో చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 22 కేసులు ఏమో బోర్గడ్డ మీద ఉన్నాయి. 9 నెలలు జైలుకి పోయి వచ్చాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని డిజోన్ చేసుకుంటుంది. మాకు అతనికి ఏ సంబంధం లేదు, అతను మా పార్టీ కాదు అని అతన్ని గాలికి వదిలేసింది. కనీసం లీగల్ సహాయం కూడా ఇవ్వట్లేదు అనేది. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ కుమార్ చాలా కేసుల్లో నిందితుడైతే కావచ్చేమో తప్ప ఇప్పుడు వైసీపీ బాధితుడిగా సమాజం ముందు నించున్నాడు. వైసీపీ వాడుకొని వదిలేసింది. నేను పాపం వాళ్ళ భార్య అంటుంది, నేను కానీ నా భర్త కానీ మా జీవితాన్ని జగన్ కోసం సాక్రిఫైస్ చేశాము. జగన్ని నా సొంత అన్న అనుకున్నాను, కానీ నాకు ఇవాళ ఇంత అన్యాయం జరిగిద్దని ఊహించలేకపోయానని ఆమె మాట్లాడుతుంది. కింద చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, సొంత చెల్లికే దిక్కు లేదు, సొంత అమ్మకే దిక్కు లేదు, నీకేముందమ్మా, నువ్వేమన్నా రక్త సంబంధమా? అంటే జగన్ గారి విషయంలో వైసీపీ అభిమానులది వన్ సైడ్ లవ్. అది బోర్గడ్డ అనిల్ కుమార్ అయినా, సిరెడ్డి అయినా, లేదా ఇంకొకళ్ళైనా వన్ సైడ్ లవ్. అవతల వాళ్ళు జగన్ని నమ్మాలి, జగన్ని ప్రేమించాలి, జగన్ కోసం ఏదైనా చేసేయాలి. కానీ వాళ్ళ కోసం జగన్ ఏమీ చేయడు. ఇది మరొకసారి రుజువైంది. రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేయాలి. విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేయాలి. షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేయాలి. కానీ వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయడు. పైగా వాళ్ళ త్యాగాన్ని కూడా గుర్తించాడు. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ కుమార్ విషయంలో కూడా జరిగింది అదే. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల లిస్ట్ చూస్తే చాంతాడంత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఉండాల్సింది వన్ సైడ్ లవ్. యువతల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించాలి అంతే. అవతల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ వస్తే చాలా గొప్ప అన్నట్టు, ఇక రాకపోయినా ఎక్స్పెక్ట్ చేయకూడదు అసలు. ఆయన నుంచి ప్రేమ మనకు కూడా వస్తుంది. మనం ప్రేమని ఆయనకి ఇస్తున్నాం కాబట్టి, మనం మన జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్యాగం చేస్తున్నాం కాబట్టి, మన త్యాగాన్ని ఆయన గుర్తిస్తాడు, మన ప్రేమని ఆయన గుర్తిస్తాడు అని ఎవరు భావించకూడదు. వన్ సైడ్ లవ్ చేయాలంతే. ఆ వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయాలి. మన ప్రేమను అవతల వాడు గుర్తిస్తాడు అనుకుంటే అది పనిచేయకపోవటం చాలా మంచిది. ఇది నిజానికి జగన్మోహన్ రెడ్డి కోసం చొక్కాలు చింపుకునే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు అందరికీ తెలుసు బోర్గడ్డ అనిల్ కుమార్కి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సజ్జల నుంచి వస్తుంది. ఇప్పుడు అదే సజ్జల్ని బోర్గడ్డ టార్గెట్ చేస్తున్నాడు. ఆ రోజు స్క్రిప్ట్ ఇచ్చాడు, మాట్లాడిచ్చాడు, ఎంజాయ్ చేశాడు. వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ్ వైసీపీ సోషల్ మీడియాలో బోర్గడ్డని హైలైట్ చేశాడు. వైసీపీ అఫీషియల్ ఛానల్ సాక్షి ఛానల్లో కూడా వైసీపీ లీడర్ బోర్గడ్డ అని చెప్పారు. అది మొన్న సిరెడ్డి బయటపెట్టిన వీడియో ఆధారంగా చెప్తున్నా నేను. చెప్పారు. ఇప్పుడేమో అతన్ని వదిలేశారు, గాలికి వదిలేశారు, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఎంత దారుణం అండి. సో మొత్తానికి బోర్గడ్డ అనిల్ కుమార్ తన అనుచరులతో కలిసి, తన భార్యతో కలిసి గతంలో మొన్న వైసీపీ ఆఫీస్ ముందు కూర్చున్నాడుగా, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు కూర్చుంటారట. అంటే వాళ్ళ ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తిస్తాడేమో కానీ మధ్యలో సజ్జలు అడ్డుకుంటున్నాడు అనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళ టార్గెట్ అంతా సజ్జనే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి సజ్జల్ని టార్గెట్ చేసే వాళ్ళంతా బోర్గడ్డకి అండగా నిలుస్తారేమో. ఇప్పుడు విజయసాయిరెడ్డి సజ్జని టార్గెట్ చేసే వ్యక్తే, లేదు ఇంకా చాలామంది. అంటే జగన్ కోటరీ వల్ల నష్టపోయామనుకునే వాళ్ళంతా కూడా ఇప్పుడు బోర్గడ్డ అనిల్ కుమార్కి అండగా నిలుస్తారు. వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన రవిచంద్రారెడ్డి, వీళ్ళంతా ఎవరైతే మేము సజ్జల బాధితులం అని బయట చెప్పుకున్నారో ఇప్పుడు వాళ్ళంతా బోర్గడ్డకి అండగా నిలుస్తారేమో, చూడాలి.